తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లిలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జల్ జీవన్ ప్రాజెక్టు కింద వాటర్ గ్రిడ్ పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 9:30కు సభాస్థలికి వద్దకు హెలికాప్టర్లో చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు, సభాస్థలిని కూడా మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఆయనతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కేకే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో పర్యటిస్తున్నారు. ఏదైతే 3,050 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ చకచక జరుగుతూ ఉన్నాయి. దీని మీద మంత్రి ఇక్కడ కందుల దుర్గేష్, అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శేషారావు కలిసి ఇక్కడ మొత్తం కూటమి నాయకులంతా కూడా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎలా కొనసాగనుందో మంత్రి కందుల దుర్గేష్ నాయుడు తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, రేపు ఏ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు? ఏర్పాట్లు అయితే చక్కచక్క సాగుతున్నాయి. అందరూ కూడా కూటమి నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తా ఉన్నారు. మరో పక్కన జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అన్ని అంశాలని కూడా పరీక్షించి అద్భుతంగా అమలు చేస్తా ఉన్నారు. రేపు జరిగేటువంటి సభ, అదేవిధంగా ఫ్లెక్స్ ఏవైతే అన్వీల్ చేస్తారో అవి కూడా అద్భుతంగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మొత్తంగా ఇదొక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి తాగునీరుని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి నాయకులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి గారు, ఇవి అందరూ కలిపి మళ్ళీ పట్టాలు తప్పేసినటువంటి జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని గ్రామాలకి కూడా అద్భుతంగా మంచినీరుని అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రమారామి మీరు చెప్పిన విధంగా 3,050 కోట్ల రూపాయల వ్యయంతో అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,650 కోట్లు, ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,400 కోట్లతోటి, వెరసి 3,050 కోట్లతోటి ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల కాల పరిమితిలో ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. దానికి సంబంధించి రేపు శంకుస్థాపన చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ సేవలు చూస్తున్నటువంటి వారు వస్తున్నారు. ఎన్ని గంటలకి డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వస్తారు? ఎన్ని గంటలకి కార్యక్రమం కొనసాగుతుంది? 9:30కి డిప్యూటీ సీఎం గారు హెలికాప్టర్ లో ఇక్కడికి వస్తారు. దానికోసం అవసరమైన హెలిప్యాడ్ ను కూడా ఆల్రెడీ నిర్మించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట ఆయన ఇక్కడ జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో జల్ జీవన్ మిషన్ లో ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు అనేటువంటి ఎగ్జిబిషన్ సందర్శించి, ఇది పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం. ఎన్నాళ్ళుగానూ మీరు అందరూ వేచి చూస్తున్నటువంటి గోదావరి జలాలను మంచినీరుగా తీసుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే మీకు ఉందో దాన్ని సాకారం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దీక్షతోటి, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కనుక మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో అందరినీ ఆశీర్వదించే విధంగా మీరు ఉండాలనేటువంటి మాటను వారందరికీ మనవి చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. చెప్పండి సార్, ఎట్లాగా రేపొద్దున కార్యక్రమం జయప్రదం అవ్వాలని మీకు? తప్పకుండా ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం. త్రాగునీరు అన్నది ఇవాళ ప్రజారోగ్యానికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా, అలాగే మన డిప్యూటీ సీఎంగా శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇది జరగటం అన్నది, అది మా నియోజకవర్గంలో పెరవలిలో జరగటం అన్నది మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంచేతంటే త్రాగునీరు అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మేమందరం సర్పంచులుగా పనిచేసే ముందే అప్పుడే ఒక ఆలోచన, గోదావరి జలాలు చాలా సముద్రానికి పోతున్నాయి, అనవసరంగా వృధా అవుతున్నాయి, వాటన్నిటిని వినియోగిస్తే బాగుండు, ప్రతి గ్రామానికి పైప్ లైన్ ద్వారా ఇస్తే బాగుండు, ఓవర్ హెడ్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది అనేటటువంటి ఆలోచనలు చిన్నగా మా మెదడులో ఉండేవి. తర్వాత క్రమంలో ఆవేళ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారు స్వజలధార తీసుకురావటం, దాన్ని తాగునీటి కోసం ఉపయోగించడం, మరి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇది జరగటం, ఇది గతంలో చాలా మంది పంచాయతీరాజ్ మినిస్టర్లను చూసాం. ఒక్కొక్కరు ఒక అంశాన్ని చేసుకుంటూ వస్తే ఈవేళ ఈయన ద్వారా ఈ చక్కని కార్యక్రమం, ఇది ఒక తీరని కోరిక ఆయన ద్వారా తీరుతున్నందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజానీకం అందరినీ ఒక
ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాదు, ప్రజానీకానికి కూడా వారందరికీ కూడా కోరేది ఏంటంటే వారందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరి యొక్క ఆశీస్సులు ఇటు పవన్ కళ్యాణ్ గారికి, అటు చంద్రబాబు నాయుడు గారికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కరిస్తాను. ఇది ఇక్కడ మంత్రి కందుల దుర్గేష్ అలాగే మాజీ ఎమ్మెల్యే శరసారావు గారు చెప్తున్నది. ఏదైతే రేపు పవన్ కళ్యాణ్ ఉదయం 9:30 గంటలకి ఇక్కడ చేరుకుంటారు, ఈ పథకానికి శ్రీకారం చుడతారు. ఇది 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం ధవళేశ్వరం గోదావరి ఆనకట్ట నుంచి అటు ధవళేశ్వరం, విద్యాశ్వరం దగ్గర ప్రత్యేకించి ఇక్కడ ఎయిర్ ట్యాంకులు నిర్మించి దాని ద్వారా పైప్ లైన్ ద్వారా ఇది మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 23 నియోజకవర్గాలకి ఈ సురక్షిత మంచినీరు అందించేందుకు ఇక్కడ ఈ ప్రణాళికకి రేపు పునాది పడుతుందని చెప్పొచ్చు. కెమెరా రిపోర్టర్ దుర్గా ప్రసాద్ తో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, పెరవల్ నుంచి.